అండి అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఐవీ ప్రాపర్టీస్ అండి. ఇది వచ్చేసి మనకు G+1 హౌస్ తీసుకొచ్చాను. ఇది 100 స్క్వేర్ యార్డ్లో ఉంటుంది. కింద వచ్చేసి మనకు గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHK ఉంటుంది, ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK ఉంటుంది అండి. చాలా ఎక్సలెంట్ ఉంటుంది ఈ ఇల్లు వివరాలు కంప్లీట్ చూసే ముందు దయచేసి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి అండి. మేము తీసుకొచ్చే మంచి మంచి ప్రాపర్టీ వీడియోస్ మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ ద్వారా వస్తుంటాయండి. చలోండి లేట్ చేయకుండా ఫుల్ వీడియో స్టార్ట్ చేద్దాం. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం ఫ్లోరింగ్ అంతా గ్రాండ్ తోటి చాలా బాగుంటుందండి. ఇది ఎంత హౌస్ పైన కూడా ముంగడు కూడా వచ్చేసి మనకి ఇదంతా టేక్ డోరు ఫ్రేమ్ కానీ అంతా టేక్ అనమాట. ఇది ఎంట్రీ కాగానే లోపల ఫాల్ సీలింగ్ హాల్లో అనమాట. ఇది కింద మార్బల్స్ కానీ ఫాల్ సీలింగ్ చాలా బాగుంటుంది, చూసుకోండి. చాలా ఎక్సలెంట్ ఉంటుందండి. కింద ఇది గ్రౌండ్ ఫ్లోర్. ఇది వచ్చేసి టీవీ పాయింట్. ఇక్కడ టీవీ పాయింట్ సిట్ అవుట్ అనమాట. అది ఇంట్రెస్ట్ వచ్చేసి మనకు డోరు, అలాగే ఇటు ఒక డోర్ ఉంటుంది. 2 డోర్స్ ఉంటాయి. ఈస్ట్ ఇప్పుడు మనం ఇంటర్ ఇది వచ్చేసి వెస్ట్ ఫేస్, ఈస్ట్ కూడా డోర్ ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి మనకు బెడ్రూమ్లోకి వెళ్ళే ముందు ఆర్చ్ ఇచ్చారు. అలాగే ఇక్కడ వచ్చేసి మనకు వాష్ బేసిన్ పాయింట్ ఇచ్చారు ఒకటి. స్ట్రైట్గా వెళ్తే ఇది కిచెన్ చాలా పెద్దగా ఉంటుంది అండి. దేవుని రూమ్ కూడా సపరేట్ ఇచ్చారు, బాగుంటుంది. కిచెన్ ప్లాట్ఫామ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. వెంటిలేషన్ ఎక్సలెంట్ వెంటిలేషన్, సూపర్ వెంటిలేషన్ ఉంటుంది, చూసుకోండి. సెల్ఫ్లు కూడా చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి మనకు బెడ్రూమ్. ఇది 1 BHK. ఇది కింద ఇది బెడ్రూమ్ ఒకటి. అలాగే మనకు అల్మారీ పెట్టుకోవడానికి పాయింట్ కానీ షెల్ఫ్లు కానీ ఇచ్చారనమాట. ఫాల్ సీలింగ్ కూడా చూసుకొని చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మనకి దీంట్లో అటాచ్ వాష్రూమ్ కూడా ఇచ్చారు. హౌస్ బాగుంటుందండి, చాలా బాగుంటుంది హౌస్. ఇది వచ్చేసి వాష్రూమ్, కింద గ్రౌండ్ ఫ్లోర్లో వాష్రూమ్. ఇది కమౌండ్ ఇంకా పెట్టలేదు, కమౌండ్ పెడతారు. వెస్ట్రన్ కమౌండ్ వస్తుందండి దీంట్లో. అలాగే బయటకు వెళ్ళగానే మనకు లెఫ్ట్ ఒక డోరు, రైట్ ఒక డోర్ అనమాట. చూసుకోండి, ఫాల్ సీలింగ్ కూడా ఎక్సలెంట్ ఉంటుంది. హాల్ కూడా మంచిగా స్పేషియస్ వచ్చిందండి. వచ్చి మనకు ఎంటర్ అయినాం, డోర్లో నుంచి ఎంటర్ అయినాము. ఈస్ట్ డోర్ ఎంటర్ కాగానే ఇక్కడ మనకు ఈశాన్య మూలలో మనకు బోరింగ్ కానీ సంపు కానీ కింద ఇచ్చారు. అలాగే మనకు మొత్తం గల్లీ మొత్తం నడవచ్చు కింద బయట సరౌండింగ్ మొత్తము. అలాగే మెట్ల కింద కూడా వాష్రూమ్ ఇచ్చారండి, కామన్ వాష్రూమ్. చూద్దాము. ఒకటి ఎక్స్ట్రా వాష్రూమ్ ఇచ్చారు. ఇది పైన స్టేర్ కేస్ ఎక్కిన తర్వాత స్టేర్ కేస్ కూడా చూడండి, రైలింగ్ కూడా అంతా బాగుంది. కింద కూడా మొత్తం ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ ఫ్లోరింగ్. దీంట్లో ఫాల్ సీలింగ్, అలాగే డోర్ కూడా మెయిన్ డోరు టేక్ డోరు. అలాగే మనకు పక్కన కూడా మనకు వాస్తు ప్రకారం గల్లి ఉంటుంది, మొత్తం చుట్టుముట్టు అంతా గల్లి ఉంటుంది. అసలు లోపలికి వెళ్ళి చూద్దాం. ఇదంటే ఎంట్రీ కాగానే ఇది కింద ఫ్లోరింగ్ మార్బుల్ ఫ్లోరింగ్ అనమాట. అంతా ఫాల్ సీలింగ్. హాల్ చాలా పెద్దగా ఉంటుందండి. దీనికి గాను 2 డోర్స్ ఇచ్చారు. ఈస్ట్ డోర్ మనం వెస్ట్ డోర్ నుంచి ఎంటర్ అయినాం కదా, ఈస్ట్ డోర్ ఒకటి, వెస్ట్ డోర్ ఒకటి. ఇది వచ్చేసి మనకు టీవీ పాయింట్. చూసుకోండి, హాల్ పెద్దగా ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. ఇది ఈస్ట్ డోర్. అటువైపు మనకు డైనింగ్ టేబుల్ పెట్టుకోవచ్చు. వెంటిలేషన్ మాత్రం సూపర్ వెంటిలేషన్ ఉంటుంది అండి, ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మనకు కిచెన్ కూడా చాలా పెద్దగా వస్తుంది. కిచెన్ ఎంట్రీ కాగానే లెఫ్ట్ సైడ్ దేవుని రూమ్ ఇచ్చిండ్రు. అలాగే మనకి అది కిచెన్ ప్లాట్ఫామ్ బాగుంటుందండి. అలాగే మనము సరే బెడ్రూమ్లోకి కామన్ ఇది వచ్చేసి స్ట్రైట్గా మనకు కామన్ వాష్రూము. అలాగే ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది ఫాల్ సీలింగ్ చూసుకోండి. అలాగే వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది. ఇది మంచిగా 2 దివాన్లు వేసుకోవచ్చు అండి. 2 దివాన్లు ఒకవేళ ఇద్దరు పిల్లలు ఉంటే 2 దివాన్లు అటు ఒకటి కూడా వేసుకోవచ్చు. లేదంటే మనకు డబుల్ బెడ్ పడుతుంది. అలాగే మనకు పైన కూడా స్టోరేజ్కి ఇచ్చారనమాట ఆప్షను. లో రూఫ్ ఇచ్చారు స్టోరేజ్ పెట్టుకోవడానికి. అలాగే ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. చూసుకోండి, ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంటుందండి. అలాగే మనకు ఎదురుగా అల్మారీ పెట్టుకోవచ్చు. అలాగే షెల్ఫ్స్ ఇచ్చారు, ఎక్స్ట్రా షెల్ఫ్తో. మనకు వుడ్ వర్క్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే ఇది వచ్చేసి చూసుకోండి, అదే 4 సైడ్ చూపిస్తున్నాను నేను కంప్లీట్గా. ఇది వచ్చేసి మనకి వాష్రూమ్.
అటాచ్ వాష్రూమ్, ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి అటాచ్ వాష్రూమ్ ఇచ్చారు. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మనం కామన్ యూజ్ చేసుకోవచ్చు. అలాగే మనం బయటికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ ఈస్ట్ డోర్ ఇది వెళ్ళంగానే మనకి ఇక్కడ కిచెన్ పక్కన బ్యాక్ పక్కన వస్తుంది కాబట్టి ఇది వాష్ ఏరియా ఇచ్చారు, వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి. మళ్ళీ ఇదంతా మనకు వెళ్ళొచ్చి గల్లీ నడవచ్చు అనమాట. ఇదంతా ఫ్రీగా ఉంటుంది, చాలా బాగుంటుంది అండి, ఎక్సలెంట్ ఉంటుంది ప్రాపర్టీ. అలాగే పైకి కూడా వెళ్ళి చూద్దాము, సరౌండింగ్స్ కూడా చూసుకోండి. వెంటిలేషన్ మాత్రం ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది పైకి వెళ్ళి చూద్దాం. ఇది వచ్చేసి మొత్తం టోటల్గా 100 గజాలు అండి. ఇది వచ్చేసి మనకు వెస్ట్ ఫేస్లో ఉంటుంది. టోటల్గా 100 స్క్వేర్ యార్డ్స్. దీని సైజ్ వచ్చేసి మనకు 25x36 అండి. 100 స్క్వేర్ యార్డ్స్ డైమెన్షన్ 25x36. ఇది వచ్చేసి మనకు ఫుల్ ఎల్ఆర్ఎస్ పెయిడ్ ఉంది, G+1 పర్మిషన్ తోటి ఉన్న ఇల్లు. దీనికి వచ్చేసి ప్రైస్ 75 లక్షలు చెప్తున్నానండి, నెగోషియబుల్ అవుతుంది. ఇది వచ్చేసి సాయి విహార్ కాలనీ అనమాట. ఇది సాయి విహార్ కాలనీ. ఇది పశ్చిమంలోకి ఇదికి వస్తుందండి. పశ్చిమంలో అంటే మనకు ఇదేంది మన గుంటూరు నుంచి స్ట్రైట్గా వస్తే పశ్చిమంలో వస్తుంది. పశ్చిమంలో హైదరాబాద్ దగ్గరలో వస్తుంది. ఇక్కడ నుంచి విజయవాడ హైవే కేవలం మాకు 200 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది, విజయవాడ హైవే. అలాగే మనకు హైదరాబాద్ కూడా కేవలం 3 కిలోమీటర్లు మాత్రమే ఉంటుందండి. అలాగే నాగోల్ కూడా దగ్గరలో ఉంటుందండి. నాగోల్ కానీ మనకు ఎల్బీనగర్ కానీ అంత దగ్గరలో ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఇక్కడ నుంచి మనకు అవుటర్ రింగ్ రోడ్ కూడా 2.5 కిలోమీటర్స్ వస్తుందండి. ఎక్సలెంట్ ఉంటుంది ప్రాపర్టీ, చాలా బాగుంటుంది. లొకేషన్ కూడా చాలా బాగుంటుందండి. ఈ ప్రాపర్టీ వస్తే కనుక మీకు స్క్రీన్ పైన నెంబర్ కాల్ చేయండి అండి, అలాగే విజిట్ అవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.